పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము మహిళల పీరియడ్స్ టైం గురించి మాట్లాడుకుంటే ఆ టైంలో చాలా మంది ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం హెల్త్ పరంగా వాళ్ళు కొంచెం డల్గా ఉంటారు, వర్క్ సరిగ్గా చేయలేరు. ఇది ఏ ప్లేస్లో అయినా సరే మహిళలకి ఇది అనేది ఎదుర్కొంటారు, సమస్య అనేది. వర్క్ ప్లేస్లో అవనివ్వండి, ఇంట్లోనే కానివ్వండి, ఎక్కడైనా సరే. మరి రీసెంట్గా చూసుకుంటే మహిళా న్యాయమూర్తుల్ని వాళ్ళు స్లోగా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసివేయడం జరిగింది అందులో నుంచి. మరి దీనికి నాగరత్నం గారు ఇదే నెలసరి పురుషులకి వస్తే మా బాధ ఏంటో తెలుస్తుందని చెప్పేసి ఆవిడ అన్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు మేడం? అంటే మహిళా న్యాయమూర్తులు స్లోగా పనిచేస్తున్నారు అంటే నాకు అక్కడ కాంటెక్స్ట్ కుదరలేదు. ఎందుకనంటే న్యాయమూర్తులు అనంటే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వవలసిన ప్లేస్లో ఉన్న వాళ్ళే. మరి వాళ్ళు కోర్టులో కేసులు హీరింగ్కి వచ్చినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్లోగా వర్క్ చేస్తున్నారు అనంటే వాళ్ళు ఎక్కువ రోజులు లీవ్లో ఉంటున్నారా, అలాంటిది ఏదో జరిగి ఉంటుంది, అందుకనే అలా జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి లీవులు ఉంటాయి. ఎవరికైనా వర్క్ చేసే ఉమెన్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి లీవులు ఉంటాయి. లీవులు ఉన్నప్పుడు వాళ్ళు ఆ టైంలో అవైల్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి కుదరకనో లేకపోతే వేరే అవసరాలకి లీవులు అవసరం పడో కొంతమంది లీవ్ పెట్టుకోకుండా ఆ టైంలో కూడా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వర్క్ చేయలేకపోతారు. చేయలేనప్పుడు ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఏమంటానంటే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా సరే నెలలో 3 రోజులు వాళ్ళకున్న లీవులు దానికోసం ఉపయోగించుకుంటే చాలా మంచిదని చెప్తాను నేను. ఇప్పుడు ఏదన్నా ఒక షాపింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి వెళ్ళాలి, దానికి లీవులు ఉపయోగించుకోకుండా ఇప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటే బాడీకి రెస్ట్ దొరుకుతుంది, హెల్త్ బాగుంటుంది, విశ్రాంతి దొరికితే బాడీ సిస్టమ్ కూడా బాగుంటుంది, మైండ్ బాగుంటుంది. వీళ్ళు ఆ టైంలో ఎంతమంది లీవులు తీసుకుంటున్నారనేది తెలియదు. మరి ఇప్పుడు ఈ మహిళా న్యాయమూర్తులు కూడా మరి ఆ టైంలో వాళ్ళు పెద్దవాళ్లే కాబట్టి ఆ లీవ్ని అలా అవైల్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ విడిగా నాగరత్నం గారు న్యాయమూర్తి అన్నారు కదా, ఆవిడ మగవాళ్ళకి వస్తే తెలుస్తుంది అని అన్నారు కదా. ఇది ఎలా అంటే సరే వాళ్ళని వదిలేద్దాం, నేను వాళ్ళ గురించి మాట్లాడను. జనరల్గా తీసుకుంటే చాలామంది అంటుంటారు మీకు వస్తే తెలుస్తుంది అని. ఇప్పుడు ఇందులో కొన్ని ఉన్నాయండి. కొంతమందికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది ఆడవాళ్ళకి, కొంతమందికి అసలు ఎటువంటి ఇబ్బంది అనిపించదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమందికి ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి 2-3 రోజులకే బాగానే ఉంటారు అనేది కూడా వినిపిస్తుంది. అలా ఉన్నప్పుడు అదొక విషయం. ఇంకా పక్క నుంచి తీసుకుంటే కొంతమంది మగవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 రోజులకే క్లియర్ అయ్యి హెల్దీగా ఉన్న భార్యలు ఉన్నారే అనుకోండి. కొంతమంది భార్యలు ఎక్కువగా ఇబ్బంది పడే భార్యలు ఉన్నారనుకోండి. అయితే ఈ రెండిటికి ఒకటే మంత్రం అన్నమాట. తక్కువగా ఇబ్బంది పడే భార్యలు ఉంటే కూడా కొంతమంది భర్తలు అతిగా రియాక్ట్ అయ్యి మా వైఫ్ ఇప్పుడు ఈ టైంలో ఉంది, బాబోయ్ అని చాలా అప్రూపం చేసేసి బాగా ఎంతుంటే అంత ఎక్కువ చేసేసి గందరగోళం చేసేసి చాలా ఓవర్ చేసేస్తుంటారు. కొంతమంది భార్యలు ఎక్కువ రోజులు అందులో ఇబ్బంది పడుతుంటే కూడా ఏముంది నువ్వు ఒక్కదానివేనా, ఎవరు లేరా ప్రపంచంలో, నువ్వేనా, ప్రెగ్నెంట్గా ఉన్నా అలాంటి మాటలు మాట్లాడతారు, పీరియడ్స్లో ఉన్నా అలాంటి మాటలు మాట్లాడతారు, లేకపోతే జ్వరం వచ్చి పడుకుంటే వంట చేయలేకపోతే జ్వరం వస్తే నువ్వు పడుకోవాలా, చిన్న విషయానికి ఎంతమందికి ఏమి రాదా, అందరూ అన్ని పనులు చేసుకోవట్లేదా, నువ్వు ఈ వంకతో పడుకోవాలా, ఇలా బాధ పెట్టే భర్తలు కూడా ఉన్నారు. అప్పుడు ఇలాంటి భర్తలకి ఇలాంటి మాటలు చెందుతాయి. ఎవరైతే బాధపడే స్త్రీలను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతారో వాళ్ళకి ఈ మాటలు ఖచ్చితంగా వర్తిస్తాయి. నిజంగానే వాళ్ళకి తెలియకే కదా అలా మాట్లాడుతున్నారు. కొంతమంది భర్తలు 2-3 రోజులు మాత్రమే ఇబ్బంది ఉండి బాగానే హెల్దీగా తిరిగే భార్యలను కూడా అపురూపం చేస్తూ ఉంటారు. మరి అటువంటి భార్యలు అటువంటి భర్తల్ని అనలేరు కూడా, అనాల్సిన అవసరం కూడా ఉండదు అక్కడ. కానీ అక్కడ అవసరం లేని చోట వాళ్ళు అతిగా రియాక్ట్ అవుతున్నారు మగవాళ్ళు, అవసరం ఉన్న చోటేమో ఇలా మాట్లాడుతున్నారు. ఇది కష్టతరమే కదా ఈ స్త్రీలకి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకోటి మేడం, వర్క్ ప్లేస్లో చూసుకుంటే కొంతమంది లేడీస్కి, జెంట్స్ ఇప్పుడు అందరికీ అన్ని తెలుసు ఏంటి అనేది. మంత్లీ 3 days ఇలా ఉంటారు వీళ్ళు, లేడీస్ కొంచెం ఆ టైంలో వీక్ గా ఉంటారు, తెలుసు కదా. తెలిసినా కూడా కొంతమంది వర్క్ ప్లేస్ జెంట్స్ అర్థం చేసుకోరు. వర్క్ విషయంలో కానీ వాళ్ళని కొంచెం ఫ్రస్ట్రేట్ చేయడం కానీ, ఆ టైంలో వాళ్ళు కొంచెం మూడీగా ఉంటారు లేడీస్, మనకు తెలిసిన విషయమే అది. ఆ టైంలో వాళ్ళు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుంటుంది కదా
వర్క్ ప్లేస్ లో కానీ వీళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఆ టైంలో పీరియడ్ లో ఉన్నారని తెలియదు కదా, వాళ్ళు చెప్పుకోలేరు కదా. కొంచెం వాళ్ళు రెస్ట్లెస్ గా చికాగ్గా ఉంటారు, కొంచెం పని విషయంలో ఒత్తిడిగా ఉంటారు. ఇంకోలా చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భాలు ఏమన్నా ఉంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందేమో ఎస్ అని. వీళ్ళు పోన్లే ఎప్పుడు అన్న మనిషి వాళ్ళ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుంది, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది వీళ్ళు తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. కానీ అలా డైరెక్ట్గా అయితే ఎవరు తెలుసుకోలేరు, చెప్పలేరు. కాబట్టి ఏదో ప్రాబ్లం ఉంది అని, లేడీస్కి ఇబ్బందులు ఉంటాయని అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ ఆవిడ ఏదన్నా ఇబ్బందిలో ఉందేమో అని అర్థం చేసుకోవాలి. వర్క్ ప్లేస్లో కొలీగ్స్ అనేవాళ్ళు అలాగా కోఆపరేటివ్గా ఉండాలి. లేదు సార్ నాకు ఈరోజు కొంచెం బాగలేదు, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా వర్క్లో అన్నప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఈవిడేదో ఇబ్బందిలో ఉంది, ఓకే అండి అని అనగలగాలి. లేదు చేయలేని పరిస్థితిలో ఉంటే ఈయన కూడా సున్నితంగా నో చెప్పచ్చు. అంతేగాని ఏంటండి మీరు ఎప్పుడు ఏదో వంక చెప్పి, మీ ఆడవాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, అన్ని మగాళ్ళ మీద పడేస్తారు, మీరేం పెద్ద ఏం కష్టపడిపోతున్నారు, వర్క్ ఈ కాస్తేగా, మీరు లేడీస్కి వర్క్ ఎలా అయినా ఆఫీస్లో తక్కువే ఇస్తారు, ఆ మగవాళ్ళ మీద లోడ్ పడేస్తారు, ఇలాగ ఆళ్ళల్లో వాళ్ళకి గొడవలు బాగానే వస్తుంటాయి ఏ డిపార్ట్మెంట్ అయినా. మరి అలా ఉండకూడదు. ఏంటంటే అది ఉండకూడదు అంటే అది ఎలా వస్తుందంటే వాళ్ళ మధ్యన అక్కడ కూడా బాండ్ సరిగ్గా ఉండాలి, రిలేషన్ అనేది బాగుండాలి. చూడండి ఎక్కడైనా సరే ఇద్దరు మనుషులు ఉన్నారు అంటే వాళ్ళ సంబంధాన్ని ఎప్పుడు మంచిగా పెట్టుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అవసరమా కాదా? ఇప్పుడు ఏ ఇద్దరైనా సరే వాళ్ళిద్దరి మధ్యన అన్ని మంచిగా జరగాలి అంటే రిలేషన్ అనేది బాగుండాలా లేదా, అది ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. అది మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆ పరాయి మగాడికి నేను ఇప్పుడు పీరియడ్లో ఉన్నానని ఎలా తెలుస్తుంది అంటే ఆయన తెలుసుకోగలుగుతాడు, అంటే ఊహించగలుగుతాడు. పాపం లేడీ కదా, ఇవిడికి ఏదన్నా అలాంటి ఇబ్బంది వచ్చిందేమో అని అర్థం చేసుకోగలుగుతాడు. ఎప్పుడు స్నేహ సంబంధం మంచిగా ఉన్నప్పుడు, కమ్యూనికేషన్ బాగున్నప్పుడు వాళ్ళిద్దరికి కొలీగ్స్ కి, అది ఆ బంధం బాగుంటే అన్ని బాగుంటాయి. అంటే ఆడవాళ్ళు కొంతమంది పట్టించుకోరు కాబట్టి నాగరత్నం గారు ఆ కామెంట్ చేయగలిగారు. మగవాళ్ళకు కూడా తెలిస్తే ఈ బాధ, ఈ మాట అనరు వాళ్ళని, మెల్లగా పని చేస్తున్నారు, స్లోగా ఉంటారు వీళ్ళు ఎంతసేపు అనే మాట అనేది రాదు కదా మేడం. మీరు అన్నట్టుగా రెండు వైపులా చెప్పారు, కొంతమంది మగవాళ్ళు ఇలా ఉంటారు, కొంతమంది అలా కూడా ఉంటారు. అటువంటిది ఏదో జరిగి ఉంటుంది. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం గట్టిగా మాట్లాడతారండి. ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు నైస్ గా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మరి గవర్నమెంట్ జాబ్స్ లో కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటారు ఏ విషయాన్నైనా. ఏం మేడం మీరు ఎప్పుడు లీవ్ అంటారు, తలనొప్పి అంటారు, ఎవరు చేస్తారండి వర్క్ అంతా అని ఒక మగ ఆయన ఒక లేడీని అనగలుగుతాడు. అది తెలుసు, చూసాం, వింటున్నాం కూడా. అలాంటప్పుడు ఈ ఆడవాళ్ళకి కూడా మండుతుంది, మండి ఇదిగో ఇలాంటివి మాట్లాడతారు. నేను చెప్పింది అదే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ ఇద్దరి మధ్యన అయినా సరే ఏదైనా సరిగ్గా జరగాలి, ఒక మాటే కానీ ఒక పనే కానీ జరగాలి మంచిగా అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం బాగుండాలి. ఒక ఇద్దరు కొలీగ్స్ మధ్యన ఉండేది సంబంధం ఎటువంటిది, స్నేహ సంబంధమే, ఆఫీస్కి సంబంధించిన సంబంధమే. ఆ వాతావరణము మంచిగా హెల్దీగా ఉంటే ఇలాంటి రావు. థ్యాంక్ యూ మ్యామ్.